గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని పరిగి మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధిని ఇప్పటి వరకు ఎలాంటి కొత్త రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులు చేయలేదని అన్నారు. పరిగి ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిగి మున్సిపల్ కమిషనర్ను పిలిపించి శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొత్త రోడ్డు, అండర్ డ్రైనేజ్ పనులను చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదే మనకు ఆయన వచ్చేస్తున్నాడు కాంట్రాక్టరు, మనం కొన్ని వర్క్ స్టార్ట్ చేస్తాం, అదే వచ్చేది అదొకటి. ఇంకోటి శ్రీనివాసనగర్ కాలనీ నుంచి చాలామంది వచ్చేది ఇక్కడికి, ఆ కాలనీ వాసులు అందరూ. అయితే వాళ్ళ ఇష్యూ ఏంటంటే డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో లోపలికి వచ్చేస్తున్నాయి. అదే నువ్వు తొందరగా వచ్చేస్తే మనం ఇక్కడ కూర్చొని అది ప్లాన్ చేస్తాం. రైట్, ఓకే. డ్రైనేజ్ వాటర్ వస్తుంది. ఇంకోటి హాస్టల్ ఏంటో డ్రైనేజ్ అది డ్యామేజ్ ఉందని మీరు చూసింది సార్, అక్కడ వచ్చి దాన్ని చేపిస్తామన్నారు. అది దాన్ని ఒకసారి అది డ్యామేజ్ ఉండడం వల్ల అది డిస్మెంటల్కి ఉందని చెప్పారు సార్. ఇంజనీర్ వచ్చి అది కిందికి పోతున్నాయి వాటర్, కింద మీరు అప్పుడు అది ఆ వాటర్ అంతా దానికి లీకేజ్ అయ్యి కింద పొలాలకు వెళ్ళిపోతున్నాయి సార్. ఏం చేయాలి మీరు? మొత్తం మొన్న సురేందర్ విషయం ఎక్కడ విషయం నేను లేట్ అయినా వెళ్ళి అమ్మాయి ఆ రోజు అదే తెలియదు వస్తున్నాండి ఇంపార్టెంట్ కదా. మీరు దాంట్లో కలపచ్చా, మేము సపరేట్ చేసుకోవాలి, మీరు కనుక్కుంది అనుకోండి, దాన్ని బట్టి ప్లాన్ చేసేసి క్లాస్. అయితే మన సపరేట్ అంటే మన హైట్లో మీరు కలిపేస్తే దాని ప్రాబ్లం లేదు. మన రెండుకి ప్లేస్ ఉంటుందో లేదో మీరు అలా వచ్చింది అనుకోండి, తెలిసిపోతుంది కదా. అదైతే మన లెవెల్కు తగ్గించి కట్టాల్సి వస్తుంది. రోడ్ హైట్ అయితే పెద్ద మాకు అది ఫ్లాట్ వచ్చింది, అది కట్టేదానికి ఫీట్నారా డెప్త్ తీసుకుంటేనే మా లెవెల్ జరుగుతుంది. అవసరమైతే సార్తో మళ్ళీ ఒకసారి సార్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. అనురాగ్ కాలనీకి పైప్ లైన్స్ వేసిర్రు, ఆ మిషన్ భగీరథ వాటర్ కి కనెక్షన్ ఇవ్వలేదు. కొత్త కనెక్షన్ ఇస్తారు, తయారయ్యే ఇస్తారు. అది కొంచెం మీరు అది కూడా రోడ్స్ కూడా లేవు. 3 రోడ్లు ఉన్నాయి కనెక్టింగ్ మెయిన్ రోడ్ కి. దీంట్లో ఉన్నాయి మధ్యలో ఒకటి 20 రోడ్స్ లా ఉన్నాయి. దాని గురించి వర్కౌట్ చేద్దాం. మనకు ఈ హాస్టల్ వెనకాల ఉన్నటువంటి ఇప్పుడు సిటీ ట్యాంక్ ఉంది కదా, అది అక్కడ కాకుండా డైరెక్ట్ మనకు మెయిన్ డ్రైన్ అంటే ఇప్పుడు రోడ్ పక్కన ఏది చేస్తుండ్రో దానికా, లేకపోతే దానికి అది కానప్పుడు మనం సపరేట్ డిజైన్ చేస్తున్నాము. వేరే గ్రాంట్ వచ్చినప్పుడు అక్కడ కట్టుకోవాలి. ఏది మన కాలువ ఉంది కదా, అక్కడ కట్టి ఇది కనెక్టివిటీ చేయాలి. ఎందుకంటే దాని కెపాసిటీ తగ్గిపోయింది. యూజువల్లీ దాంట్లో వచ్చిందంతా దీంట్లో స్లడ్జ్ అంతా ఎక్కడ జమ అయ్యి డిపాజిట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అది కెపాసిటీ తక్కువ ఉంది. అప్పుడు ఉన్న ఇళ్ళ పరిధిలో అక్కడ కట్టుకున్నారు. మొత్తం అది ఏమైందంటే సార్, అది కొంచెం అబ్జెక్షన్ వస్తే 51 సరే నెంబర్ కదా అది. దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, నీళ్ళు సంఖ్య ఎక్కువైంది. కాబట్టి అప్పుడున్న పరిధిలో దానికి కెపాసిటీ తగ్గట్టు కట్టింది. అది దాన్ని వేస్తున్నాం. దాని అక్కడ ఉంటే ప్లేస్ కూడా చేంజ్ చేసి నెక్స్ట్ వచ్చే 15 పైన ఈ ట్రైన్ దాంట్లో కలపడానికి లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడ ఓనికి అవకాశం లేదు, స్కోప్ లేదు. మనం యూజ్డ్ కూడా దీనికి కలిపారు కదా, సంపు కలిపారు. ఆ సంపు నుండి డ్రైన్ కూడా పెట్టాం మన దాంట్లో. మన దాంట్లో కూడా డ్రైన్ ఉంది కాబట్టి దాని సైమల్టేనియస్లో దాంట్లో కట్టడం లేదంటే సైడ్ లైన్ తీసుకుంటాం. ఆ రోడ్డు విడిచి ఎక్కువైంది కదా, 4 లైన్ అయింది. మనము 2 లైన్ ఉన్నప్పుడే పెట్టాం సార్ ట్రైన్. సార్ కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకుందాం. మన డౌన్ ఫాల్లో మనది వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే ఆ లెవెల్ ఉన్నప్పుడు ఆ లెవెల్లో దాన్ని కలిపేసి ఇప్పుడు మన రోడ్ వేసేది కూడా అది రైట్ పెంచుకోవాలి కదా. డెప్త్ ఎక్కువ డెప్త్లు ఉన్నాయి రోడ్లకి. మన బేస్మెంట్ కానీ ఇల్లు కానీ హైట్ అయిపోయి రోడ్లన్నీ డౌన్ ఫాల్. రోడ్డు కానీ ఇప్పుడు 4 ట్రాక్ చేస్తున్నాము. ఇంకో 2 లైన్లు అంత ట్రాఫిక్ లేదు ఇప్పుడు మనకు. దాన్ని ప్రొవిజన్ ల్యాండ్ మాత్రం ఇప్పుడే తీసుకుంటున్నాము. తీసుకొని అది అట్లే పెట్టేస్తాం. రేపు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ని బట్టి ఎక్స్టెండ్ చేసేస్తాం. ఇప్పుడైతే ఫ్యూచర్ పని మీ ఫోటో క్లారిటీ బాగుంది వీడియో ఫోటో సార్. అన్నిటి చూడండి అన్న, భాస్కర్ అన్న.
సమస్యల పైన